అల్పపీడన ప్రభావంతో కోస్తా సహా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అంతకంతకు కృష్ణానది ప్రవాహం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అటు కృష్ణానది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉన్నట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం గుంటూరు తాడేపల్లి మధ్య రాకపోకలు బంద్ అయినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు. గుంటూరు తాడేపల్లి అంటే ప్రధానంగా రాజధాని ఏరియా. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? రాజధాని గ్రామాల్లో కావచ్చు, ప్రాంతాల్లో కావచ్చు పరిస్థితి ఎట్లా ఉంది వినయ్? ప్రజలు ఏమంటూ ఉన్నారు? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చక్రి, గత గంట సేపు నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడతా ఉంది. గత అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఇప్పుడే లోతత్తు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అటు గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలన్నీ కూడా బంద్ అయినట్టు మనకి సమాచారం అందుతా ఉంది. దాంతోపాటు నాగార్జున యూనివర్సిటీ భవనాల్లోకి వర్షపు నీరు, వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పూర్తిగా అక్కడున్న విద్యార్థులందరినీ కూడా అధికారుల భవనాల నుంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో ఉన్న నుంచి వరద కింద దిగువ ప్రాంతాల్లోకి వస్తూ ఉంటే పూర్తిగా ఆ ప్రాంతాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ ఎఫెక్టెడ్ ఎక్కువ పెద్ద కాకాని, చిన్న కాకాని, అదేవిధంగా ఆ కాజా టోల్గేట్ తో పాటు డిడి నగర్, అదేవిధంగా రత్నాల్ చెరువు, అంటే ఇవన్నీ కూడా రాజధాని గ్రామాలకి దిగువ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆ ఫ్లడ్ వాటర్ ని కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ముంచెత్తినాయని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ రోజు అంటే గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో భారీ వరద నీరన్నీ కూడా ఇంటిలోకి చేరుకున్నాయి. భయానందాలకు గురయ్యని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పంట పొలాలన్నీ కూడా చాలా వరకు నీట మునిగాయి. మరోవైపు వర్షపు నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరుకోవడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు పూర్తిగా వాహనాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అటు ఆ గుంటూరు నడుబొడ్డునున్న చుట్టుకుంట సెంటర్ లో చూసుకున్నట్టయితే దాదాపు పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. ఇందాక అరౌండ్ 5 to 6 మధ్యలో అయితే పూర్తిగా వాళ్ళందరికీ ఆ దగ్గర పీకల లోతు నీళ్లలో వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అంటే గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకి వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా ముంచెత్తిందని చెప్పి అక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో అయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అంటే ఎగువ ప్రాంతం నుంచి ఆ వరద ఉధృతి పెద్ద ఎత్తున రావడంతో కాజా టోల్గేట్ అంతా కూడా ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పొచ్చు. మరొకసారి ఆ పైనుంచి ఫ్లడ్ అంతా కూడా ఎక్కువ వస్తుంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొందని కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకైతే చాలా ఎఫెక్ట్ తెచ్చిపెట్టిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కంటిన్యూగా గత గంట సేపు నుంచి కూడా అటు గుంటూరుతో పాటు పల్నాడు జిల్లాలో కూడా వర్షం కురుస్తా ఉంది. ఈ వరద ఉధృతికి కొంతమంది నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక నష్టాన్ని తెచ్చిపెట్టిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ జీవం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అంటే దాంట్లో భాగంగానే వర్షం అయితే ఇప్పుడు కూడా కంటిన్యూగా పడతా ఉంది. మళ్ళీ ఇంకా 2 రోజుల పాటు పూర్తిగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా భయానందకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే గత అర్ధరాత్రి నుంచి ఫ్లడ్ లో చిక్కుకున్న గ్రామాల్లో సహాయ చర్యలు చేయలేదని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వస్తే ఎటువంటి అపాయం ఉందో తెలియదు కనుక ఇళ్లలోకే పరిమితం అయ్యాము. ఇళ్లలో కూడా వర్ష నీరు వచ్చింది, అయినా కూడా అదే ఇంట్లో తలదాల్చుకుంటున్నాం. కనీసం ఎటువంటి సహాయ చర్యలు కూడా చేయలేదని 5 గంటల వరకు ఉన్న పరిస్థితి బట్టి మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే మటుకు ఈ వర్షాలు ఫ్లడ్ అనేది కూడా చాలా ఎఫెక్టెడ్ గా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.